హలో అందరికీ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ డీడీ డైరీస్. ఈరోజు మనం పన్నీర్ కర్రీ రెగ్యులర్ స్టైల్లో కాకుండా కొత్తగా మన స్టైల్లో చేసుకుందాం. ఎప్పుడు రొటీన్ మసాలా ఏం చేస్తాం చెప్పండి, ఒక్కసారి ఇలా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఇంకెందుకు లేట్, ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం పదండి. రెసిపీ చాలా సింపుల్, మ్యాగీ చేసినంత ఈజీగా చేసేయచ్చు. జస్ట్ ఒక 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్, కొద్దిగా ఆవాలు, కొద్దిగా జీలకర్ర అండ్ కొంచెం చిల్లీ ఫ్లేక్స్. ఇది ఆప్షనల్, కావాలంటే యాడ్ చేసుకోవచ్చు, లేదంటే మీరు స్కిప్ చేసేయచ్చు. అండ్ పచ్చిమిర్చి. ఇక్కడ నేను 2 గ్రీన్ చిల్లీస్ అండ్ హాఫ్ ఆనియన్ తీసుకున్నాను. ఇవి రెండు వేసుకున్నాక కొంచెం ఆనియన్ మగ్గే వరకు ఇలా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఆనియన్ మనకు ఈ మాత్రం మగ్గినాక ఇప్పుడు దీంట్లో ఒక 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని సేమ్ మళ్ళీ అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు కలుపుకుంటూ ఉండండి. ఆనియన్ ఇలా ఫ్రై అయ్యాక దీంట్లోకి ఇప్పుడు కొంచెం క్యాప్సికమ్ అండ్ టమాటో యాడ్ చేసుకొని మళ్ళీ ఒకసారి కలుపుకుందాం. జనరల్గా మనం కర్రీ ఎంత కలర్ఫుల్గా తింటే అంత హెల్తీగా తింటున్నట్టు అంటారు కదా. సో ఇక్కడ నేను ఆల్మోస్ట్ వెజిటేబుల్స్ యాడ్ చేస్తున్నాను చాలానే. దీంట్లోకి కొద్దిగా బ్రోకలీ అండ్ మిక్స్డ్ వెజిటేబుల్స్ని యాడ్ చేసుకుంటున్నాను. క్యారెట్, బీన్స్ అండ్ పీస్ పచ్చి బఠానీ, కార్న్. ఇవన్నీ కంప్లీట్గా ఆప్షనల్ అండ్ మీకు ఇంకేమైనా వెజిటేబుల్స్ యాడ్ చేసుకోవాలన్నా యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు 1/2 టేబుల్ స్పూన్ పసుపు, కొద్దిగా కారం, హాఫ్ టేబుల్ స్పూన్ ధనియా పొడి అండ్ కొద్దిగా గరం మసాలా వేసి మసాలా అంతా మన వెజిటేబుల్స్లో కలిసిపోయేలాగా ఒకసారి మిక్స్ చేసేసుకోండి. అండ్ దీంట్లో నేను మసాలా పేస్ట్ ఏం వేయకుండా కర్డ్తో చేస్తున్నాను. మన మసాలా ఒక 1/2 కప్ కర్డ్ వేసుకొని ఇలా మిక్స్ చేసుకొని దీంట్లోకి మసాలా అంతా కర్డ్లోకి కలిసిపోయాక చూసారా మసాలా ఎంత బాగా మిక్స్ అవుతుందో. ఇదంతా కలుపుకున్నాక ఇప్పుడు దీంట్లోకి ఒక 1 కప్ వాటర్ యాడ్ చేసుకుందాము. వాటర్ యాడ్ చేసుకున్న ఒక 5 మినిట్స్ తర్వాత మనం ఈ పన్నీర్ పీసెస్ని యాడ్ చేసుకొని 5 మినిట్స్లో స్టవ్ ఆఫ్ చేసేసుకొని కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే ఎంతో హెల్దీ అండ్ టేస్టీ అయిన ఈ పన్నీర్ కర్రీ రెడీ. చూసారా, ఎక్కువ ప్రాసెస్ లేకుండా ఎంతో ఈజీగా, ఎంత సింపుల్గా ఈ పన్నీర్ కర్రీ రెడీ చేసుకున్నాము. రెసిపీ మీకు నచ్చిందని అనుకుంటున్నాను. డెఫినెట్గా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి. ఎప్పుడైనా మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు డీడీ డైరీస్. మరిన్ని రెసిపీస్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి. బై బాయ్.